హిల్ టాప్ రిసార్ట్స్ అదిరిందిగా. ఎస్, ఈ దెబ్బతో మనం బిజినెస్ టాప్ లోకి వెళ్ళిపోవాలి. యా బస్ బస్, కస్టమర్లు వచ్చేస్తున్నారు. సార్ సార్ రండి సార్, రండి సార్, ఇప్పుడే ఓపెన్ చేసాం, అన్ని ఫ్రెష్. ఏ రష్మి, స్మిత, కస్టమర్లు వచ్చేస్తున్నారు, రండి. ఏ స్మిత, రష్మి, రండి, కస్టమర్లు వచ్చేస్తున్నారు. కస్టమర్లు తీయండి. వాడు పిలవడం, మీరు పోజులు పెట్టడం. పోజులు తీయండి. ఇంతకు ముందు నువ్వు ఎక్కడ పని చేసేవాడు రా? మీ నాన్న దగ్గర. చిన్నోర్మి. కస్టమర్స్ ప్యాసింజర్స్ కాదురా, గెస్ట్లు. గెస్ట్లని అనాలి. నేను హ్యాండిల్ చేస్తాను, చూసి నేర్చుకో. ఓకేనా? వెల్కమ్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్, రూమ్స్ కావాలా? హలో, చెప్పండి సార్. చల్లగా బీరుందా? వేడిగా బిర్యానీ ఉంది. మందు లేదా? పర్మిషన్ లేదు. నువ్వు వెళ్ళబండి. మీరేమనుకోపోతే మాట చెప్పొచ్చా? చెప్పండి సార్. గేదన్నాక పాలు ఇవ్వాలి, హోటల్ అన్నాక మందు ఉండాలి, లేదంటే ఉడతలో పడేశారు. మీరే కదా బాసు, గెస్ట్ వెల్కమ్ చేయాలి, ఒంగును మాట్లాడాలి అని చెప్పారు. మన ఒంగును అలా వెళ్ళిపోయారు. గెస్ట్లు ఎంత మర్యాద ఇచ్చాను రా, అది ఫస్ట్ డే ఇలా చేశారేంట్రా? ఎవరు మొహం చూసానో ఏంటో. ఇంకెవరిది? నా ఫేస్ చూశాడు కాబట్టి బోర్డు తిరిగి వచ్చింది. లోపలికి రావచ్చా? యా వెల్కమ్. రండి. రండి సార్, రండి రండి మ్యామ్. రండి సార్, వెల్కమ్ సార్, రండి. ఫస్ట్ గెస్ట్ రే. మీ పేర్లు చెప్పండి సార్. మా ఆవిడ పేరు ఆనందం, నా పేరు సదానందం. ఓకే, దీంట్లో మీ అడ్రస్ రాయండి సార్. బాత్రూమ్ పెద్దగా ఉండాలి. షూర్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ సార్. ఎస్. తస్మైక బిర్యానీ, తస్మైక బిర్యానీ. రాత్రి బాగా నిద్ర పట్టిందా బాస్? ఏం నిద్రరా బాబు, ఎవరో వేటాడి వెంటాడి చంపినట్టు రాత్రంతా ఒకటే పీడకల. పూరి వేసుకోండి బాస్. ఓకేరా. ఆగండి ఆగండి, మీకోసం స్పెషల్ గా చేశాను. షేప్ ఏంటి ఇలా ఉంది? మనసు పెట్టి చేశాను, తెలియకుండానే హార్ట్ షేప్ వచ్చేసింది. నొప్పి. అది నా హార్ట్. హ్యాండిల్ విత్ కేర్. ఐ విల్ హ్యాండిల్. ఆయింట్మెంట్ రాస్తానుగా. నీకు పూరి ఇష్టం ఉండదు కదా, ఎందుకు తింటున్నా? గుర్తుందా నీకు? పైన గెస్టులకి ఏం కావాలో చూడు. వెళ్ళా. రూమ్ సర్వీస్ సార్. పెద్ద మనిషికి ఇంకా తెల్లారినట్లేదు. ఏంట్రా రోడ్డు మీద పంచర్లు వేసుకునే వాళ్ళ పూరీలకి ప్యాచులు వేస్తున్నావా? ప్యాచులు అది కాదే పాపం, నొప్పందని. నొప్పా? నొప్పంటే ఏంటో నీకు నేను చూపిస్తాను రా. నొప్పి. తెల్లారేసరికి చొక్కా ఆరిపోవాలి. ఇంత పెద్ద హోటల్లో చొక్కా ఆరేసుకోవడానికి దండమే లేదు. ఇది కరెక్ట్, ఇక్కడైతే తొందరగా ఆరిపోతుంది. అయ్యో నీ అప్ప అంత నీ వల్లే. నేనేం చేశాను బాస్? అరు దండం కడదామంటే వద్దు దండగా అన్నారు. ఇప్పుడు చూడండి, దండంతో పోయేదాన్ని మొండిన దాకా తీసుకొచ్చారు. వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో వెతకండి. వీళ్ళ వస్తువులు ఏవి లేవురా. ఇవన్నీ మనయే.
ఏం కాదు రిలాక్స్, నేనున్నాను కదా. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నాను? ఆయన టెన్షన్ లో ఉంటే టెన్షన్ లో ఉంటే ఏంటే? ఓ దీన్ని మసాజ్ అంటారు. నువ్వు మసాజ్ చేస్తున్నట్టు లేదే, దేనికోసం మెసేజ్ ఇస్తున్నట్టుంది. డీసెంట్ గా మాట్లాడు. ఏంటి డీసెన్సీ? నువ్వే డ్రెస్ బాగుపడవరా? పక్కనే సవాల్ పట్టుకుని ఏంటి మీ కోలా? ఇప్పుడు ఏం చేద్దాం రా? పోలీసులు ఫోన్ చేద్దాం. ఆగో, బుద్ధుందా నీకు? ఏంట్రా వాయిస్ మారింది? లేకపోతే ఏంటి బాస్, ఈ సెల్ ఉంది కదా అని ఫోన్ చేస్తే ఆ సెల్ ఉంది కదా అని లోపలేస్తారు. మమ్మల్ని ఎందుకు లోపలేస్తారు? ఎందుకంటే వాడు చొక్కా ఉతుక్కున్నాడు, లైట్ మీద ఆరేసాడు, కరెంట్ షాక్ కొట్టింది, చచ్చిపోయాడు అంటే ఆవిడ నమ్మడు కాబట్టి. అవునరా, వాడు చెప్పింది నిజమే. పోలీసులకి తెలియడం మంచిది కాదు. అసలే ఈ ప్యాలెస్ మీద చాలా ఖర్చు పెట్టాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మన ప్యాలెస్ వెనకాల పాతేద్దాం బాస్. దేవుడా, నిన్నే నమ్ముకున్నాం. ఆయన తెలుసో తెలియక చేసిన పాపాల్ని క్షమించు. రేయ్, నేనేం పాపం చేశానురా? నువ్వే కదా పాతి పెడదామని ఐడియా ఇచ్చింది. బాసు, వంట బాగుంది అంటే ఆ క్రెడిట్ వండినోడిదే గాని వడ్డించినోడిది కాదు కదా. అలాగే శవాలు హోటల్లో ఉన్నాయి కాబట్టి ఈ పాపపుణ్యములు హోటల్ ఓనర్ గా నీ అకౌంట్ లో పడతాయి గాని ఐడియా ఇచ్చిన నా అకౌంట్ లో కాదుగా. అందుకని దేవుడా, మా వాణ్ణి క్షమించు, నన్నేమో రక్షించు. ఏంటి బాస్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటి బాస్, కాల్చి చంపేస్తారేంటి? ఓ, రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఏదో పరధ్యానంలో చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు బాస్ టెన్షన్? అది నాకు తప్ప ఎవరికి తెలియదు కదా. ఏం తెలుసు? బయట గుంతల విషయం. ఊరికి దూరంగా ఉన్నాం. ఏం చేసినా ఎవరికి తెలియదనుకున్నారా? ఆహా, తెలియదనుకున్నారా అని అడుగుతాను నేను. అంటే అది ఈ హోల్ ఎంటైర్ ఏరియాలో ఎవరి మొక్కల గుంటలు తవ్వాలన్నా ఈ బాబ్జీనే సంప్రదించాలి. మరి సవాలుకి వాట్? మొక్కల గుంతల గురించా మీరు చెప్పేది అంటున్నాడు. ఎస్, ఐఎమ్ గుంతల బాబ్జీ. ఐఎమ్ ప్రొఫెసర్ దగ్గర్. నాణ్యమైన గుంతల కోసం నన్నే సంప్రదించాలి. ఈ మధ్య సిటీ కేబుల్ లో కూడా ఆడిచ్చిన మంచి ఫాలోయింగ్ వచ్చింది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ మొక్కల గుంత ఒరేయ్, మనం గుంతలు సరిగా పూడ్చినట్లేదు. చూద్దాం పద. మన గుంతల విషయం పోలీసులు తెలిసిపోయినట్టుంది. సరాసరి వచ్చేసి వీడు ఆల్రెడీ జంపు. సూపర్ ప్లేస్ దొరికింది. సిబిఐ ఆఫీసర్ కూడా కనిపెట్టలేడు. బాస్ బాస్, ఇక్కడ రండి బాస్, ఇక్కడ దాకోవచ్చు. ఒరేయ్, ఇప్పుడు ఏం చేద్దాం? ఇలాంటప్పుడే మా తాత ఓ విషయం చెప్పాడు. భయం వేస్తే దాక్కోవాలి, ఛాన్స్ వస్తే పారిపోవాలి. ఏంటి బాస్ వెతుకుతున్నారు? చెప్పు. ఎవరిక్కడ? హలో, ఈ హోటల్ ఓనర్ ఎవరో? నేనే హోటల్ ఓనర్ని, చెప్పండి. ఎస్, నువ్వెవరో? నేను ఈ హోటల్ ఓనర్ ని. నువ్వు ఓనర్? మరి ఈ అమ్మాయి ఓనర్ అంటుందేంటి? దాని బొంద, అది క్లీనర్. ఎవరే క్లీనర్? అయినా నేను ప్రేమించుకోబోతున్నాము. ప్రేమించడం అంటే మసాజులు చేసి ముగ్గులోకి దించడం కాదే. ఎక్స్క్యూజ్ మీ, నేనే ముగ్గులోకి నూతిలోకి దింపలేదు. పాపం అనేదో టెన్షన్ లో ఉంటే రిలాక్సేషన్ కోసం మసాజ్ చేశాను అంతే. టెన్షన్ ఎందుకు? అదే సార్, రాత్రి అనుకోకుండా జరిగింది. అనుకోకుండా కాదే, ఆరేస్తే జరిగింది. ఏం జరిగింది? అదేంటంటే సార్, రాత్రి యాక్చువల్ Why are you telling him? I am the owner of this hotel. ఏం Mind you, English లో okay? వాగుతున్నావు? పనమ్మ ఎలా ఉంటుంది? ఆగండి. నమస్తే సార్, నా పేరు కిరణ్. నేనే హోటల్ ఓనర్ని. ఓనర్ నువ్వా? మరి ఇందాక నుంచి వీళ్ళిద్దరు అసెంబ్లీలో ఎమ్మెల్యే లాగా నేనంటే నేనని కొట్టుకుంటున్నారు. సార్, యాక్చువల్లీ వాళ్ళిద్దరు కొంచెం లూజ్ సార్. తను మెయింటెనెన్స్ చూసుకుంటుంది, తను కుకింగ్ చూసుకుంటుంది. నువ్వు అటెలు, నువ్వు ఇటెలు. ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు? నలుగురు సార్. నలుగురు సార్. ముగ్గురు ఉన్నారు, నాలుగోడేడి ఎక్కడ? నేనే సార్.
నిన్నెక్కడో చూసినట్టుందే. అవును సార్, మాకు కూడా వీడిని ఫస్ట్ టైం చూసినప్పుడు అలానే అనిపించింది. నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు సార్. సరే, నిన్న రాత్రి ఈ హోటల్కి ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదు సార్. నేను దేన్నైనా క్షమిస్తాను, అబద్ధాన్ని మాత్రం క్షమించను. బాస్ చెప్పేద్దాం బాస్. చెప్పు తెగుద్ది. అయితే వద్దు. భయపడ్డారు కదా, జస్ట్ యాక్టింగ్ చేశారు. ఎలా ఉంది నా యాక్టింగ్? చంపేశారు సార్. సంపూర్ణేష్ బాబుని మించిపోయారు. అయినా సిటీకి ఇంత దూరంగా ఉంటే నిన్ను ఓపెన్ చేయగానే వాళ్ళు జనాలు వచ్చేస్తారా? మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి, నేను మీకు కస్టమర్లు పంపిస్తా. చిచి, మేము అలాంటి వాళ్ళం కాదు. ఒరేయ్, ఇక్కడ కస్టమర్లు అంటే గెస్టులు రా. మరి నేను రాత్రి గెస్ట్లను కస్టమర్లు అనొద్దాను. ఒరేయ్, సిచ్యువేషన్ అర్థం చేసుకోరా. జోక్ చేశాను సార్. మరి నేను వెళ్ళొస్తానయ్యా. మంచిది వెళ్ళరా. సరే సార్. అది కాదయ్యా, నేను వెళ్ళొస్తాను. ఐ గాట్ ఇట్, అర్థమైంది సార్. ఆ, మీ ఓడు చూడటానికి స్వాతిముత్యంలా ఉన్నా బాగా షార్ప్ అయ్యా. గోకుణ్ణి బాగా అర్థం చేసుకున్నాడు. సార్ తీసుకోండి సార్. ఏంటయ్యా ఇది? ఇచ్చిగాడు ఇందాక నుంచి గోక్కుంటున్నారు కదా, చాలా బాగా పనిచేస్తుంది సార్. ఐఎమ్ ఆల్సో యూజింగ్ దట్. మీ బిజినెస్ దూకుడు మీద ఉండాలంటే నా గోకుడికి అర్థం తెలియాలయ్యా. నీకు బాగా అర్థమైందయ్యా, వస్తాను. సార్ ఇచ్చింగ్ లేనప్పుడు ఇచ్చిగాడు ఎందుకు ఇచ్చాలండి సార్? నిన్నెక్కడ చూశానో కనిపెడతాను. ఎక్కడికి వెళ్ళాడు తింగరోడు? ఈ దెబ్బతో హోటల్ బిజినెస్ కిటకిటలాడిపోవాలి. ఎక్కడికి వెళ్ళావరా? పాంప్లెట్స్ కొట్టించాను బాస్. ఇవి పేపర్స్ లోను మ్యాగజైన్స్ లోను పెట్టి ఇంటింటికి పంపించామనుకో, తెల్లారేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓపెనింగ్స్ లాగా మన హోటల్ జనాలతో కిటకిటలాడిపోద్ది. రే శరత్, ఏం ఐడియా ఇచ్చావరా? రూమ్ ఉందా? ఉంది సార్, ప్లీజ్ కమ్. రండి రండి సార్, రండి మేడం, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. రండి నా సార్. పేరు కిరణ్, నేను ఓనర్ని. తన పేరు శరత్, ఈ హోటల్ మేనేజర్. వెల్కమ్ సార్. ఇక్కడ ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బాత్రూమ్ లో బట్టలు ఉతకూడదు, చొక్కాలు దండాలు మొండెల మీద తప్ప ఫ్యాన్స్ మీద ల్యాంప్స్ మీద ఆరేయకూడదు. కాదు కూడదు అలాగే చేస్తానంటే ఎవడ గొంతులు ఆడే తవ్వుకోవాలి. పాప ఏంటి కీచిన బొమ్మలు అలా తల ఊపుతుంది? నిన్న ఇక్కడికి 2 గెస్టులు వచ్చారు తెలుసా? వాళ్ళని వీళ్ళిద్దరే చంపేశారు. అదిగో ఆ వెనక పాతి పెట్టారు. జోక్ చేశానయ్యా. చూసారా, దాని ఎక్స్ప్రెషన్ మారలేదు. దానికి తెలుగు రాదు. నమ్మట్లేదా? కావాలంటే నువ్వు ట్రై చేయి దాని ఎక్స్ప్రెషన్ మార్చడానికి. వదిలేండి సార్. నేను చెప్తున్నానుగా, ట్రై చేయి. రగులుతోంది మొగలి పొద, బుస్ అబుస్ అబుస్ అబుస్. మారింది, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారింది. హే, నేనే గెలిచాను. వారిని అబ్బా, నువ్వు మనిషివా దెయ్యానివా? నేను ఏకబిగిని 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నానయ్యా దాని ఎక్స్ప్రెషన్ మార్చడానికి. నా వల్ల కాలేదు, నువ్వు క్షణంలో మార్చేసేవే. నువ్వు మామూలుడు కాదయ్యా, నీలో ఏదో పవర్ ఉంది. అది 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 వదిలేండి సార్. చెప్పండి సార్, మీకు ఏ రూమ్ ఇమ్మంటారు? నాకు నా డార్లింగ్ కి స్పెషల్ ఏసీ రూమ్, మా వాళ్ళిద్దరికి ఆర్డినరీ సింగిల్ రూమ్. ఓకే సార్, మీ పేరు అడ్రస్ ఇందులో రాయండి. అలాగే. నలభై అప్సైకరం ఇప్పుడు వద్దు, కానీ మధ్యలో తెప్పించండి. మంచినీళ్ళు ఏంటి సార్, మా దగ్గర చికెన్ బిర్యానీ స్పెషల్. మా చెల్లి చాలా బాగా చేస్తుంది. మీరు తిరిగ్గా తిని తాపీగా రూమ్ లోకి దిగండి. అలాగే. మళ్ళీ 40
అపశకనం నల్ల పిల్లి శకునం మంచిది కదన్నా మనం వెళ్ళిపోదామన్నా. పిల్లికి ఎలకలు భయపడాలి, నీలాంటి ఏనుగులు కాదు. ఇక్కడ ఏదో కీడు జరగబోతుంది, మేము వెళ్ళిపోతాం. ఆగండి సార్. ఎన్నాళ్ళు సార్, ఎన్నాళ్ళు ఈ మూఢనమ్మకాలు? ఇంట్లో పిల్లలు తిరగకపోతే రాక్షస బలులు తిరుగుతాయా? ఇప్పుడు ఆ పిల్ల వెళ్ళింది అయితే ఏంటి? ఆ ఫ్యాన్ కూడా మీ నెత్తి మీద పడి తెస్తారా? హే, అది నోరా ఎండిపోయిన బోరా చచ్చిపోయాడు రా. మా అన్నను చంపేశారు, మీరంతా కలిసి మా అన్నను చంపేశారు, మా అన్నను చంపేశారు. ఏంటే నవ్వుతున్నా చప్పుడు ముక్కు మొహం దానా? అయ్యో అన్న, దీన్ని పెళ్లి చేసుకోవద్దని అప్పుడే చెప్పానన్నా. అయ్యో అన్నా, అన్నా, అయ్యో అన్నా, అన్నా. ఏయ్, అలా గుండెలు బాదుకుని అడవకయ్యా, గుండాకి చేస్తావు. వీడు పోయాడు రా. ఇచ్చుకోవా తూతూనేమా. వాళ్ళు పోలీసులు చెప్తే మనం అయిపోతారా? పదండి. హే, ఆగండి సార్, ఆగండి సార్. మేడం, నేను చెప్పేదేనండి. ఏయ్, ఆగండి రా. ఏయ్. మేడం, నేను చెప్పేదేనండి. మేడం, ఆగండి మేడం. మేడం ప్లీజ్ మీరు బయటికి రండి. మేడం మీకేం కాదు, నేను చెప్పేది వినండి. ఒకసారి బయటికి రండి ప్లీజ్. మేడం నేను చెప్పేది వినండి. మేమేది కావాలని చేయలేదు, అంతా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. అవునమ్మా తల్లి, నువ్వు అసలే చైనా పీస్వి, గ్యారంటీ కూడా లేదు. పైనుంచి ఏ చెట్టుకోమని విరిగిపడింది అనుకో. ఏంటి బాస్ దీనికి ఆయాసపడుతున్నారు? నిన్న 2, ఇవాళ 4, రేపు 8 గుంతలు తవ్వాలి తెలుసా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? గుర్తుందా? అంతా వీడి వల్లే. వీడి నోట్లో ఏదంటే అది జరిగిపోతుంది. ఊరుకోండి మేడం, నేను ఏదంటే అది జరిగిపోవడానికి నేనేమైనా మాయలు మరాటేనా? నాకు ఏబిసిడీలు కూడా రావు. మరి నువ్వు చెప్పిందంతా ఎలా జరిగింది? ఏదో కో ఇన్సిడెంట్స్ మేడం. ఇప్పుడు నేను వాన పడాలి అంటాను, పడుద్దా?